తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఉగ్రవాదుల బండారాన్ని బయటపెట్టేందుకు, ఉగ్ర కుట్రల్ని అందరికీ విశదీకరించేందుకు భారత ప్రతినిధులను విదేశాలకు మోదీ సర్కార్ పంపుతోంది. ఇందుకోసం 7 అఖిలపక్ష బృందాలను ఏర్పాటు చేసింది. ఆ టీంలను లీడ్ చేసే నాయకుల పేర్లను కూడా ప్రకటించింది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదంపై ప్రపంచ దేశాలకు వివరించేందుకు ఎంపీల లిస్ట్ పంపాలంటూ అన్ని పార్టీలను కేంద్రం కోరింది. అనంతరం ప్రతినిధుల బృందం జాబితాను ప్రకటించింది. మే ద్వితీయార్థంలో ఈ టీంలు విదేశాలకు వెళ్లనున్నాయి. పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా భారత ఆపరేషన్ సింధూర్ చేపట్టిన క్రమంలో ఈ తాజా పరిణామం చోటు చేసుకుంది. ముందుగా ప్రపంచ దేశాలకు వెళ్లే లిస్టులో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలో లిస్టును రెడీ చేస్తుందని వార్తలు వినిపించాయి. కానీ ఫైనల్ లిస్టులో అతని పేరు ఎక్కడా కనిపించలేదు. కాగా కేంద్రం ప్రకటించిన 7 ప్రతినిధుల బృందాలకు 7 పార్లమెంటు సభ్యులు సారథ్యం వహించనున్నారు. కాంగ్రెస్ నుంచి శశి థరూర్, బీజేపీ నుంచి రవిశంకర్ ప్రసాద్, జేడీయూ నుంచి సంజయ్ కుమార్ ఝా, బీజేపీ నుంచి బైజయంత్ పాండా, డీఎంకే నుంచి కనిమొళి, ఎన్సీపీ నుంచి సుప్రియా సూలే, శివసేన నుంచి శ్రీకాంత్ ఏక్నాథ్ షిండే పేర్లు ప్రకటించారు. అమెరికా ప్రతినిధి బృందానికి శశి థరూర్, రష్యా ప్రతినిధి బృందానికి కనిమొళి, ఆఫ్రికా ప్రతినిధి బృందానికి శ్రీకాంత్ షిండే, గల్ఫ్ దేశాలకు రవిశంకర్ ప్రసాద్ నేతృత్వం వహిస్తారు. అమెరికా ప్రతినిధి బృందానికి శశి థరూర్ నాయకత్వం వహిస్తూ ఉండగా టీంలో శాంభవి చౌదరి, సర్ఫరాజ్ అహ్మద్, సుదీప్ బండోపాధ్యాయ్, హరీష్ బాలయోగి, శశాంక్ మణి ప్రతిపాటి, భువనేశ్వర్ కలిత, మిలంద్ దేవరా ఉన్నారు. వీరితో పాటు అమెరికాకు మాజీ రాయబారి రంజిత్ సింగ్ సంధు, ఐఓఆర్ డెర్కటర్ వరుణ్ జెఫ్ కూడా ఉన్నారు. 7 ప్రతినిధి బృందాల్లో 4టికి అధికార ఎన్డీఏ, 3టికి విపక్ష ఇండియా కూటమి సారథ్యం వహించనున్నాయి. ఒక్కో డెలిగేషన్ సుమారు 5 దేశాల్లో పర్యటిస్తుందని, ప్రతి టీంతోనూ పలువురు ప్రముఖ దౌత్యవేత్తలు ఉండనున్నట్లు సమాచారం. ఇక ముఖ్యంగా వీరు 5 అంశాలను ప్రపంచ దేశాలకు వివరించనున్నారు. అందులో నంబర్ 1 ఆపరేషన్ సింధూర్ చేపట్టడానికి కారణమైన పాకిస్తాన్ రెచ్చగొట్టే చర్యలు. నంబర్ 2 పాకిస్తాన్ బెదిరింపులకు ధీటుగా భారత్ ఆపరేషన్ సింధూర్ను ఎలా చేపట్టిందో వివరణ. నంబర్ 3 భవిష్యత్తులో భారత్పై ఉగ్ర దాడులు జరిగితే ప్రభుత్వం తీసుకునే చర్యలపై స్పష్టత. నంబర్ 4 ఆపరేషన్ సమయంలో ఉగ్రవాద స్థావరాలను మాత్రమే ఖచ్చితంగా లక్ష్యంగా చేసుకుని దాడులు చేశామని, పౌరులకు ఎలాంటి హాని చేయలేదని స్పష్టతనివ్వడం. నంబర్ 5 ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ ఉగ్రవాదులకు సహకరించడంలో ఎన్నో ఏళ్లుగా పాకిస్తాన్ అనుసరిస్తున్న పాత్రను, దానివల్ల ప్రపంచ దేశాలకు పొంచి ఉన్న ముప్పును వివరించడం. ఇలా 5 అంశాలపై బ్రీఫింగ్ ఇవ్వనున్నారు.